అందరికీ నమస్తే అండి. మాజీ మంత్రి వైసీపీ ముఖ్యనేత అంబటి రాంబాబు గారిని పోలీసులు కొట్టారా? ఇది రాష్ట్రంలో రాజకీయంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే నిన్న రాత్రి అంబటి రాంబాబు గారికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. పోలీసులు ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే ఈ విచారణ సందర్భంగా అంబటి రాంబాబు గారు జడ్జి గారి ముందు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. సో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటంటే పోలీసులు తనను రాంగ్గా హ్యాండిల్ చేశారని, అంటే కొట్టారు అనే మాట వాడలేదు కానీ తనను 2 కాళ్ళు వెడల్పు చేశారని, సో మిస్ హ్యాండిల్ చేశారని, పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి అర్థం చేసుకోండి అని అన్నారని, సో తనను శారీరకంగా వేధించారని, ఇబ్బంది పెట్టారని అది అంబటి రాంబాబు గారు పోలీసులు జడ్జి గారి ముందు చెప్పారనమాట. సో దీని మీద జడ్జి గారు పోలీసులను కూడా అడిగారు. పోలీసులు కూడా చెప్పాల్సిన సమాధానం చెప్పారు. అయితే ఓవరాల్గా ఆయన అంబటి రాంబాబు గారి శరీరం మీద ఎక్కడ గాయాలైతే లేవు. ఇప్పుడు గతంలో చూడండి, రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు ఈవినింగ్ అరెస్ట్ చేశారు. నైట్ తర్వాత తెల్లవారుజామున ఆయన కొట్టినట్టుగా, ఆయన కాళ్ళ మీద గాయాలైనట్టుగా చూపించారు. సో అంటే అక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు కొట్టారు అనడానికి ఆయన కాళ్ళు కందిపోవడమే ఆధారంగా ఉన్నాయి. ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. కానీ అంబటి రాంబాబు గారికి సంబంధించి కాలు వెడల్పు చేశారని, ఇబ్బంది పెట్టారని, వేధించారనే చెప్పారు తప్ప ఆయన్ను కొట్టారు, తీవ్రంగా గాయపరిచారనే మాట అయితే బయటకు రాలేదు. సో ఆయన శరీరం మీద గాయాలు అటువంటివి కూడా ఏమీ కూడా బయటకు రాలేదు. ఉంటే మాత్రం నిజంగా ఆయన కొట్టుంటే ఈ పాటి వైసీపీ మీడియా కానీ ఆయన కానీ ఊరుకునేవారు కాదు. స్వతహాగా ఆయన న్యాయవాది. తన ఒంటి మీద దెబ్బ పడితే దాన్ని ఎంతవరకు తీసుకువెళ్ళాలో అంతవరకు ఆయన తీసుకువెళ్ళే రకం. రాజకీయంగాను అండ్ లీగల్గాను అన్ని రకాలుగా కూడా తను అనుకూలంగా తను వాడుకోగలడు అనమాట. సో ఆ తెలివితేటలు అంబటి రాంబాబు గారికి ఉన్నాయి. సో అతన్ని పోలీసులు ఇబ్బంది పెట్టారు, వేధించారు, కాలు వెడల్పు చేశారు అనేంతవరకు బయటకు వచ్చింది. కొట్టారు, పలానా చేశారు అనేది అయితే మాత్రం బయటకు రాలేదు. ఆయన కూడా చెప్పలేదు, కొట్టారన్నమాట వాడలేదన్నమాట. సో ఇక్కడ కొంచెం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అతి చేసి ఆయన్ను కొట్టారు, సో అంబటి రాంబాబు గారిని కొడితే మనం ఊరుకుంటామా, రప్ప అది ఇది అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కొంత అతి చేస్తున్నారు. అంబటిని చెక్కేశారు, అంబటిని అలా చేశారు, ఇలా చేశారు, పోలీసులు రాత్రి అంతా అలా చేశారు, ఇలా చేశారు. ఇదంతా సోషల్ మీడియా హైప్ తప్ప, సోషల్ మీడియాలో ఉత్తి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోస్టింగ్లు చేసుకోవడం తప్ప నిజంగా అంబటి రాంబాబు గారిని అలా అయితే హ్యాండిల్ చేయలేదు. కొట్టేంత సీన్ అయితే లేదు, కొట్టడం అనేది జరగలేదు. సాధారణంగా ఏదో సోషల్ మీడియా కార్యకర్తలను లేదంటే సాధారణమైన వ్యక్తులను కొడతారు తప్ప ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ప్లస్ ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని పోలీసులు అంత రాంగ్గా హ్యాండిల్ చేయరు. కొట్టాల్సినంత అవసరం లేదు. పైగా మేబీ ఆయన్ను రకరకాల ప్రశ్నలతో వేధించవచ్చు, లేదా ఇదిగో నిన్న ఇలా తిట్టమని పలానా వ్యక్తి చెప్పాడని వాళ్ళ పేర్లు చెప్పు అని పోలీసులు ప్రెజర్ పెడితే ఉండొచ్చు. అంటే ప్రాక్టికల్గా జరిగేది చెప్తున్నా. ఇదిగో నువ్వు ఇలా బూతులు తిట్టావు, సో నీకు అలా తిట్టమని పలానా వ్యక్తి వైసీపీలో ఆ నాయకుడు ఈ నాయకుడు చెప్పాడని చెప్పండి అనేదో ఒత్తిడి చేస్తే చేయొచ్చు తప్ప అతన్ని కొట్టేంత వరకు అయితే మాత్రం పోలీసులు వెళ్ళరు. అంటే ఒక స్థాయిలో ఒక ఎమ్మెల్యే స్థాయికో లేదంటే ఒక మాజీ మంత్రి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు అలా హ్యాండిల్ చేయరు. పైగా ఇది సంచలనమైన కేసు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన కేసు. ఏదో ఒక చిన్న చితక కేసు ఒక సోషల్ మీడియాలోనో లేదంటే ఒక ఎమ్మెల్యేని ఎవరో టార్గెట్ చేశారనో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనో లేదంటే ఇంకో కేసో ఒక చిన్న స్థాయి కేసు అయితే పోలీసులు అలా కొడతారేమో, పోలీస్ స్టేషన్లో కొడుతుంటారేమో, కానీ ఈ స్థాయి వ్యక్తులను కొట్టరు. కానీ మరో రకంగా వేధిస్తారు. సెల్లో ఒంటరిగా ఉంచడం, సో కాస్త భోజనం ఆలస్యంగా పెట్టడం, వాష్రూమ్ వచ్చినా సరే పంపించకపోవడం, ఇలా అంటే వేరే రకమైన వేధింపులు ఉంటాయన్నమాట. చాలాసేపు వెయిట్ చేయించడం, ఎవరు మాట్లాడకుండా ఉండడం, కాసేపు ఒంటరితనం చూపించడం, ములాఖతులకు అనుమతించకపోవడం, ఈ తరహా వేధింపులు ఎక్కువగా ఉంటాయి. అంటే అవి జరుగుతున్నాయని నేను చెప్పను, కానీ ఈ స్థాయి వ్యక్తులకు ఈ తరహా జరుగుతాయి. అంతే తప్ప కొట్టారు, లాఠీలతో కొట్టారు, 3rd డిగ్రీ చేశారు, అలా చేశారు ఇలా చేశారు అనేది మాత్రం అబద్ధం. అంత సీన్ లేదు. అంబటి రాంబాబు గారిని కొట్టలేదు అనేది మాత్రం మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు. కొడితే మాత్రం ఈ పాటి వైసీపీ వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు కాదు. అంబటి రాంబాబు గారు కూడా ఆయన టీం మొత్తాన్ని రంగంలోకి దించేసేవాడు అనమాట, ఏదో ఒక రకంగా. ఎందుకంటే ఆల్రెడీ ఆయన రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఆయన నాయకులు వాళ్ళు వీళ్ళు కలవడానికి వెళ్తారు కదా, ప్లస్ ఆయన న్యాయవాది చెప్తారు కదా. ఇప్పుడు అంబటి రాంబాబు గారి తరపున కేసు వాదించిన న్యాయవాది చెప్తారు కదా, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అయినా చెప్తారు కదా అంబటి రాంబాబు గారిని కొట్టారు అని. ఊరుకోరు కదా కొడితే. సో ఇదంతా ఉత్తిత్ సోషల్ మీడియా. కొట్టిన సీన్ అయితే మాత్రం జరగలేదు. థ్యాంక్ యూ.